నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు జిల్లాలో ఇకపై ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। శుక్రవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలను ఆదేశాలను జారీ చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అన్నారు। ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు। జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 26న కలెక్టరేట్లోని పెరేడ్ గ్రౌండ్ లో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు। శుక్రవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకలకు సంబంధించి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు సూచనలు జారీ చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని, వేదిక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆహుతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి వసతి తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు। అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సెక్టార్ల రూపంలో ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు। గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ప్రజలకు వెళ్ళే విధంగా మనం అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి। అంతా కూడా ఎక్కడ గ్యాప్స్ అది లేకుండా, ఇబ్బంది లేకుండా మంచిగా అన్ని స్టాల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలి। తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బిఎంపీస్కి ఇన్వైట్ చేసినప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్, సొసైటీ కంట్రిబ్యూట్ చేసే వ్యక్తులు, తర్వాత డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ వైజ్ కొంతమంది అవార్డీస్ ఉంటారు కదా, వారిని కూడా మీరు మనం ప్రత్యేకంగా పిలవాల్సి ఉంటుంది। ఎడ్యుకేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఎన్జిఓస్, ఫిలాంథ్రోపిస్ దీన్ని కూడా చూసుకుని జాగ్రత్తగా వాళ్ళు ఇన్వైట్ చేసుకోవాల్సి ఉంటుంది। సక్సెస్లు, అచీవ్మెంట్స్ రొటీన్గా మనం ఇచ్చే ఇయర్లీ ప్లాన్స్ అనే కాకుండా మధ్యలో మన అచీవ్మెంట్స్ ఉంటాయి కొన్ని అవుట్ ఆఫ్ ద వే అచీవ్మెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది। వాటిని అంటే మన డిపార్ట్మెంట్ నుంచి కాకుండా సమ్ చైల్డ్ అచీవ్మెంట్ ఉంటుంది, లేకపోతే సమ్ అగ్రికల్చర్ అచీవ్మెంట్స్ ఉంటుంది, ఇట్లా అవి కూడా మనం డైరెక్ట్గా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ మీరు జాగ్రత్తగా అన్ని కూడా ప్లాన్ చేసుకోండి, శ్రద్ధ పెట్టి నూతనంగా ఇన్నోవేటివ్గా మన ఫస్ట్ రిపబ్లిక్ డే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు మనం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది। కమ్యూనిస్ట్ పార్టీ తొలితరం నాయకులు సిపిఎం నేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసు 14వ వర్ధంతి స్థానిక సుందరయ్య భవనం వద్ద జరిగింది। జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ జ్యోతి బసు చిత్రానికి పూలమాల వేసి గన్నివాళ్లు జోహార్లు అర్పించారు। గోపాలన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతి బసు దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించారన్నారు। భారతదేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన వ్యక్తి అన్నారు। పశ్చిమ బెంగాల్ ని కాంగ్రెస్ పరిపాలిస్తున్న సమయంలో ఎమర్జెన్సీని పెట్టి ప్రజలను విపరీతమైన నిర్బంధాన్ని విధించిన సందర్భంలో సిపిఎం పార్టీ ప్రజలకు అండదండగా నిలబడింది, అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసింది అన్నారు। ఆ పోరాటాల ఫలితంగా 1977లో జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 35 సంవత్సరాల పాటు నిర్విరామంగా అధికారంలో ఉండి అనేక విప్లవాత్మకమైన మార్పులతో ప్రజలకు విశేష సేవలు అందించింది అన్నారు। భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి లేని ఘనత సిపిఎం పార్టీకే దక్కిందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జక్కం సత్యనారాయణ, కాంతిబాబు, ఇంజెట్ శ్రీను, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు। రీసర్వేపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు। శుక్రవారం భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేలు, డిటిఓలు, విఆర్ఓలకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో 4వ దశ రీసర్వే పనుల ప్రారంభంపై అవగాహన సదస్సును నిర్వహించారు। ఈ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేపై రెవెన్యూ అధికారులు తప్పక పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రికార్డులు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు।
రీసర్వేపై విపులంగా పలు సూచనలను సలహాలను తెలిపారు. విలేజ్ బౌండరీస్ ఖచ్చితంగా పాటించాలి అన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి శాఖల వారీగా ఇరిగేషన్, డ్రైనేజీ, దేవస్థానం, జిల్లా పరిషత్ భూములకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చి సర్వే నిర్వహించాలి అన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడం, జీవో 117 ఉపసంహరణపై జోనల్ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుండి 25 వరకు జోనల్ స్థాయిలో వర్క్ షాపులను నిర్వహించి అనంతరం డివిజన్, మండల, క్లస్టర్ స్థాయిలో శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యా సంచాలకుడు ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. ఈ జోనల్ స్థాయి వర్క్ షాపులకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొని వర్క్ షాపులను విజయవంతం చేసేలా చూడాలని కోరారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2:30 గంటలకు ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో వర్క్ షాపు నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే వేమన జయంతి అంటే గుర్తుకొచ్చేది అత్తిలి మండలం ఆరవల్లి గ్రామం. ఆరవల్లి గ్రామస్తులు వేమన జయంతిని పెద్ద పండుగలా జరుపుకుంటారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగకు వచ్చినా రాకపోయినా వేమన జయంతికి తప్పనిసరిగా వస్తారు. ఈ సంవత్సరం గ్రామంలో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేమన మందిరం వద్ద శనివారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేమనను భారీ ఎత్తున పల్లకీ ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆరవల్లి, మంచిలి గ్రామాల మధ్య వేమన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. మరో పక్కన అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామ సింహాలైన కుక్కలకు కావిళ్లలో ఆహారాన్ని తీసుకువెళ్లి గ్రామ ముఖ్య కూడళ్లలో వడ్డిస్తారు. వేమన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. ఈసారి మహిళా కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు. సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 36వ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ పోస్టర్ ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 16 జనవరి 2025 నుండి 15 ఫిబ్రవరి 2025 వరకు జాతీయ రహదారి భద్రతోత్సవ మాసోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతని పాటించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవాలనే నినాదంతో ఈరోజు మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ బ్యానర్ని, ఫ్లాగ్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రహదారిలో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించి మన భద్రతని, మన ప్రాణాలు మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవాలనేది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించే మోటార్ బైకుల మీద రైడ్ చేస్తే ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా, యాక్సిడెంట్లు అయినా ఈరోజు అందరూ కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలనేదే ఈ మాసోత్సవాలు భద్రతా మాసోత్సవాల ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజేసుకుని ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన చేసుకుని మన ప్రాణాలను మనం కాపాడుకునే విధంగా, అదేవిధంగా రోడ్లని ప్రత్యేకంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాలి. అదేవిధంగా కారులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్యాసింజర్స్తో సహా సీట్ బెల్ట్ వేసుకుంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్పనిసరిగా డ్రైవరే కాకుండా ఈరోజు కారులో కూర్చున్నటువంటి వారు, వెనక ముందు కూడా కూర్చున్నటువంటి వారు కూడా సీట్ బెల్ట్లు ధరిస్తే మన ప్రాణాలను మనం కాపాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మాసోత్సవాల సందర్భంగా భద్రతా చర్యలు తీసుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, ఇంద్రయ్య నగర్ ఏరియాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ జీవన విధానంలో ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ప్రతి శుక్రవారం, శుభ్రవారం, పొడివారంగా పాటించడం,
డ్రైన్లలో చెత్త వేయకుండా ఉండడం, తద్వారా దోమల పుట్టుకకు చెక్ పెట్టాలని స్లీవ్స్ దుస్తులు ధరించడం, దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందాలని, దోమకాటు వ్యాధుల బర్డెన్ తగ్గించడంతో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఎం పద్మావతి, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు, వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, అనురాధ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా ఆపడమే ఆటల పోటీల ముఖ్య ఉద్దేశ్యమని మాజీ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కామన మునిస్వామి అన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో కొత్తపాడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వము ఆటల పోటీలు నిర్వహించాలని, దానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల స్థాయిలో ఆటలాడుకుంటకు స్టేడియంలను నిర్మించాలని అన్నారు. గ్రామంలో యువత చెడు మార్గాలకు వెళ్లకుండా పండుగ దినాల్లో అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి అన్నారు. ఈ సంవత్సరం కూడా కొత్తపాడు గ్రామంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని, దీనికి కార్యకర్తలకు అభినందనలు అన్నారు. పోటీలలో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, చిన్నపిల్లల డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించి గ్రామ ప్రజలను ఉత్సాహపరిచినట్లు, యువకులను పిల్లలను ఆనందపరిచినట్లు, గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు బొంతు నాగబాబు, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడవికొలను వేణుగోపాల కృష్ణ చేతి వృత్తిలో అత్యంత ప్రతిభ కనబర్చినందుకు దాకోజు బాలాజీ, పద్మ దంపతులకు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. బాలాజీ, పద్మ సేవలను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ను అందజేశారని తెలిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మొక్కల పెంపకంలో తీసుకున్న శ్రద్ధకు గుర్తింపు ఇచ్చారని వేణుగోపాల కృష్ణ తెలిపారు. తెలంగాణ ఫోక్ డాన్స్ లో పాల్గొన్నందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పద్మ, బాలాజీ గుర్తింపు పొందారు అన్నారు. హైదరాబాద్ లోని విశ్వకర్మ ఫౌండేషన్ సేవా ట్రస్ట్ వారు వీరిని అభినందించినట్లు తెలిపారు. సత్కార కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.